లక్ష్యం కొరకై మన అన్వేషణలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడా లేదా వరల్డ్లీ అచీవ్మెంట్సా అని ఈ చిన్ని డిబేట్ ద్వారా మనము తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్, ప్లీజ్ బీ సీటెడ్. లక్ష్యం కోసం అన్వేషణపై నేటి మన డిస్కషన్కు అందరికీ స్వాగతం. గ్రూప్ 1 వరల్డ్ అచీవ్మెంట్స్లో లక్ష్యాన్ని కనుగొనేవారు. గ్రూప్ 2 దేవుని విశ్వాసంలో లక్ష్యాన్ని కనుగొనేవారు. ఈ రెండు గ్రూప్స్ బైబిల్ స్టోరీస్ను ఉదాహరణంగా తీసుకొని వారి వాదనలను ప్రదర్శిస్తారు. ఇక ప్రారంభిద్దాం. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వరల్డ్ అచీవ్మెంట్స్ ద్వారా లక్ష్యం కనుగొనబడుతోంది అని మేము నమ్ముతున్నాము. అవును, గొప్ప సంపదను జ్ఞానాన్ని సంపాదించిన సొలొమోన్ రాజుని చూడండి. అతని సంపద అతనికి శక్తిని తెచ్చింది. పర్పస్ని కనుగొనడంలో వరల్డ్ అచీవ్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ని చూపిస్తుంది. సొలొమన్ సంపద ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ అతని అన్వేషణ అతనికి కోల్పోయే అనుభూతిని మిగిల్చింది. అంతేకాదు, ఇతరులకు సేవ చేయడం మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడం ద్వారా నిజమైన గమ్యం వస్తుందని యేసుపై మనకున్న విశ్వాసం మనకి బోధిస్తుంది. అవును, మంచి సమూరేడి కథను మనం పరిగణిద్దాం. అతను అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా తన పర్పస్ను కనుగొన్నాడు. అయితే బానిస నుండి ఈజిప్టులో పాలకుడిగా ఎదిగిన జోసెఫ్ గురించి ఏమిటి? అలాగే అతని విజయము అతని కుటుంబం మరియు అనేక మందికి మోక్షాన్ని తెచ్చిపెట్టింది. అవును, ఖచ్చితంగా వరల్డ్ అచీవ్మెంట్స్లోని ప్రతి ఒక్కరి పర్పస్ని నెరవేర్చడానికి దారితీస్తుంది. అవును, జోసెఫ్ కథ నిజంగా ఇన్స్పైరింగే, కానీ అతని నిజమైన పర్పస్ అతనికి తన అధికారంలో లేదు. కష్టాలు ఎదురైనా దేవుని ప్రణాళికపై ఆయనకున్న అధిక విశ్వాసం అది. అవును, జోసెఫ్ దేవుని మార్గదర్శకత్వాన్ని విశ్వసించినట్లే యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం ద్వారానే మనం మన పర్పస్ని పొందుతాం. అయితే భూమిపై ఆధిపత్యం ఇవ్వబడిన ఆదాము హవ్వలను చూడండి. మన పరిసరాలపై కంట్రోల్ సాధించడం యొక్క ప్రాముఖ్యతను వారి కథ మనకు బోధిస్తుంది. ఆదాము హవ్వలకు ఆధిపత్యం ఇవ్వబడినప్పుడు వారి అవిధేయత వారి దేవుని నుండి ఆధ్యాత్మికంగా వేరు చేయడానికి దారితీసింది. అందుకు బదులుగా ఇశ్రాయేలు గూఢాచారులకు సహాయం చేయడంలో తన పర్పస్ని కనబరిచిన రాహాబు అనే స్త్రీని మనం పరిశీలిద్దాం. ఆమె బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా విశ్వాసం మోక్షానికి దారి తీసింది మరియు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అయితే యేసు తాను ఆశ్చర్యపోయేలా విశ్వాసాన్ని ప్రేరేపించిన రోమా శతాధిపతి విషయం ఏంటి? అతని అధికారి స్థానం అతనికి గౌరవం మరియు ప్రశంసల్ని అందించింది. వరల్డ్ అచీవ్మెంట్స్ దేవుని ఉద్దేశంలో ఎలా సరిపోతుందో చూపిస్తుంది. రోమా శతాధిపతి విశ్వాసం అతని అధికారంలో కాదు, యేసు యొక్క స్వస్థత సామర్థ్యంపై ఉంది. అవును, నిజమైన పర్పస్ వరల్డ్ అచీవ్మెంట్ని అధిగమించిందని అతని కథ వివరిస్తుంది. రాహాబు యొక్క ఎగ్జాంపుల్ విశ్వాసము మరియు విమోచన యొక్క పరివర్తన శక్తిని మరింత నొక్కి చెబుతుంది. ఈ రెండు గ్రూప్స్ యొక్క వాద ప్రతివాదనలు విన్నాక మన ముగింపు ఏమిటంటే వరల్డ్ అచీవ్మెంట్స్ ఆకర్షణీయంగానే ఉండవచ్చు, కానీ నిజమైన పర్పస్ మన ప్రభువైన యేసుక్రీస్తుతో బలమైన సంబంధం నుండి వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. జోసెఫ్ లాగా మన జీవితాల కోసం దేవుని ప్రణాళికను విశ్వసిద్దాం. ప్రేమ మరియు కరుణతో ఇతరులకు సేవ చేయడం ద్వారా నెరవేర్పును పొందుతాం. రాహాబు మరియు శతాధిపతిలాగే మనం కూడా విశ్వాసం, వినయం మరియు దేవుని చిత్తానికి విధేయత చూపడం ద్వారా మన పర్పస్ను కనుగొందాం. లక్ష్యం కొరకై మన అన్వేషణలో మన రక్షకుడైన యేసుక్రీస్తుతో మనకున్న విశ్వాసం ద్వారానే చేరుకోగలుగుతాం. అది ఏ వరల్డ్ అచీవ్మెంట్స్ ద్వారానూ కలుగదు. దిస్ ఈజ్ మై ఫైనల్ జడ్జ్మెంట్. ఇదే సరైన తీర్పు. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.